సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ను మళ్లీ బీజేపీ గెలుచుకుంటుందా? ఇక్కడి నుండి పోటీ చేయాలి అనుకుంటున్న కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఈసారి ఎదురవుతున్న సవాళ్లేంటి? అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్పై ఏ మేరకు ఉంటుంది? సికింద్రాబాద్ లోక్సభ స్థానం గత ఎన్నికల్లో బీజేపీ తన ఖాతాలో వేసుకున్న 4 ఎంపీ సీట్లలో ఇది ఒకటి. నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుండి బండి సంజయ్, ఆదిలాబాద్ నుండి సోయం బాపురావు గెలవగా సికింద్రాబాద్ నుండి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఆయనే బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరొకసారి ఈ ఎంపీ స్థానం తమ ఖాతాలో వేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకోసం ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. అయితే కిషన్ రెడ్డికి ఈసారి గడ్డు పరిస్థితులు తప్పవన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలోని ఒక్క స్థానంలోనూ బీజేపీ విజయం సాధించలేకపోయింది. గ్రేటర్ పరిధిలో కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. అయితే గతంతో పోల్చుకుంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ షేర్ పెరిగిందని బీజేపీ చెబుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ముషీరాబాద్ సెగ్మెంట్లో 35,423, సికింద్రాబాద్లో 25,202, అంబర్పేట్లో 49,879, ఖైరతాబాద్లో 38,094, జూబ్లీహిల్స్లో 25,866, సనత్ నగర్లో 30,730, నాంపల్లిలో 11,216 ఓట్లు పోలయ్యాయి. ఓట్లు పెరగడంతో ఎంపీ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామని కమలం పార్టీ నేతలు లెక్కలు కట్టుకుంటున్నారు. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క బలమైన నేతకు టికెట్లు కేటాయించలేదని, అందుకే గ్రేటర్ పరిధిలో ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చిందని బీజేపీ కేడర్లో చర్చ జరుగుతోంది. టికెట్లు దక్కని కొందరు నేతలు కిషన్ రెడ్డిపై ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. దీంతో అసంతృప్తి నేతలను బుజ్జగించి ఎన్నికల కోసం అందరినీ ఒక్కతాటిపైకి తేవడం కిషన్ రెడ్డి ముందున్న సవాల్. ఇప్పటికే ఆ దిశగా కిషన్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో సికింద్రాబాద్లో బండారు దత్తాత్రేయ ఓటమికి కేడర్ సహకారం లేకపోవడమే కారణం. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ కాకుండా ఉండాలంటే పార్టీ శ్రేణులను కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018లో అంబర్పేట్ అసెంబ్లీ నుండి పోటీ చేసి కిషన్ రెడ్డి ఓడిపోయారు. ఆ తరువాత మోదీ చరిష్మాతో పాటు సింపతి కలిసి వచ్చి సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు. అయితే ఈసారి కూడా మోదీ చరిష్మాతో పాటు అయోధ్య రామ మందిరం అంశం కలిసి వస్తుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారు. కోట్లాది మంది హిందువుల ఏళ్ల నాటి కల అయోధ్యలో రామ మందిరం ప్రారంభం, అది సాకారం కావడం బీజేపీకి కలిసి వచ్చే అంశం అంటున్నారు. మరొక వైపు పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నుండి ఆయనకు గట్టి పోటీ నెలకొంది. బీజేపీ ఈసారి కనీసం 10 స్థానాల్లో గెలవాలని భావిస్తోంది. అందుకు కావలసిన కసరత్తు చేపట్టింది. ఈ క్రమంలో బీజేపీ గెలుపు బాధ్యతలు తలకెత్తుకున్న కిషన్ రెడ్డి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెడతారన్నది ఆసక్తికరంగా మారింది.